చేనేత జన సమైక్య వ్యవస్థాపక అధ్యక్షుడు సామాజికవేత్త మాచర్ల మోహన్ రావుపై చీరాలలో జరిగిన దాడిని ఖండిస్తూ ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం 32 సంవత్సరాల క్రితం ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థల సహకారంతో పేద చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సిదూర్ కాలనీ భూములపై వివాదం కొనసాగుతోంది. ఈ భూములను ఆక్రమించుకునేందుకు కొందరు భూ కబ్జాదారులు ప్రయత్నిస్తున్నారని, విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు భూముల సర్వే జరగనున్న నేపథ్యంలో కాలనీ వాసులను బెదిరిస్తూ ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న మాచర్ల మోహన్ రావు బాధితులకు ధైర్యం చెప్పేందుకు వెళ్లగా కొందరు వ్యక్తులు ఇనుప రాడ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనకు చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారని తెలిపారు. ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ సందర్భంగా ఏఐడబ్ల్యూఎఫ్ జాతీయ అధ్యక్షుడు పప్పు దుర్గా రమేష్ మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం, ఐపీసీ 307 సహా కఠిన సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేయాలని, సిదూర్ కాలనీ భూములను ప్రభుత్వం రక్షించాలని, మోహన్ రావుపై నమోదైన అక్రమ కేసులను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు, దేవాంగ సాధికార కమిటీ పార్లమెంట్ కన్వీనర్ లక్కిన విజయలక్ష్మి, ఏఐడబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాయకులు భేదా వెంకటేశ్వరరావు, గుడిమెట్ల వీర్రాజు, పలివిల లక్ష్మీరాజ్, అమజూరి చక్రధర్, పొనగంటి వెంకటరమణ, తెడ్లపు వెంకటేష్, టిఎల్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పప్పు దుర్గా రమేష్, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిని. ఈ నెల 6వ తారీఖున చీరాల నియోజకవర్గంలో జాతీయ చేనేత జనసమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ సామాజికవేత్త మాచర్ల మోహన్ రావు గారు గత 40 సంవత్సరాల నుంచి సామాజిక సేవలో ఉండి పేద చేనేతల సంక్షేమం కోసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల కోసం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళని అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా 32 సంవత్సరాల క్రితం పేద చేనేతల సంక్షేమం కోసం చీరాల్లోని సిదూర్ కాలనీ అనే ఒక కాలనీని ప్రభుత్వంతో మాట్లాడి ఒక భూమిని కొనుగోలు చేసి ఆ భూమిలో, ఆ స్థలంలో విదేశీ విరాళాలు తీసుకుని, అలాగే స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఒక సిదూర్ కాలనీని ఏర్పాటు చేసి దాంట్లో పేద చేనేతలకు ఇల్లు కట్టించడం జరిగింది. దానిలో కొంత భూమిని చేనేతల అవసరాల కోసం పడుగులు కట్టుకోవడానికి, అలాగే చేనేతల యొక్క పనులు చేసుకోవడానికి కొంత భూమిని కేటాయించారు. కొంత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి కొంత భూమిని కేటాయించారు. ఇంకా కొంత భూమి ఖాళీగా ఉంది. దాన్ని భవిష్యత్తు అవసరాల కోసం అని చెప్పి ఖాళీగా పెట్టి ఉంచారు. దాని మీద కన్నేసిన ప్రస్తుత రాజకీయ కబ్జాదారులు ఆ భూమిని కాజేయడం కోసం, ఆ భూమి ఈ విషయం అయితే కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు కూడా ఎవరైతే అక్కడ పేద చేనేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బెదిరిస్తూ ఉంటే కోర్టు చెప్పింది దీన్ని సర్వే చేయండి అని చెప్పి, కోర్టు సర్వే చేయమని చెప్పి ఒక అధికారిని నియమిస్తే ఆ రోజున వాళ్ళందరికీ కూడా ధైర్యంగా నిలబడడం కోసం అక్కడికి వెళ్ళిన మాచర్ల మోహన్ రావు గారిపై ఈ యొక్క కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాడ్డుతో హత్యాయత్నం చేసి చంపడానికి ప్రయత్నిస్తే తీవ్రమైన గాయాలయ్యి ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఈ యొక్క కబ్జాదారుల్ని ఎవరైతే వెనకేసుకొస్తున్నారో, ఎవరైతే కాపాడుతున్నారో, ఈ కబ్జాదారులకు ఎవరికైతే అండగా ఉన్నారో వాళ్ళపై ప్రభుత్వం పూర్తిగా విచారణ చేపించి మాచర్ల మోహన్ రావు గారిపై ఎవరైతే దాడి చేశారో తూతూ మంత్రం ఎఫ్ఐఆర్ను కట్టారు. ఇది కాదు, వాళ్ళ మీద 307 బుక్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే సిదూర్ కాలనీ పేద చేనేతల కోసం ఏర్పాటు చేసిన భూమి ఉందో ఆ భూమిని రక్షించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మాచర్ల మోహన్ రావు గారిపై తిరిగి ఎదురుదాడి కేసు పెట్టారు. ఆయన మీద పెట్టిన అక్రమ కేసులను వెంటనే మీరు తొలగించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు చీరాల్లో అత్యధిక జనాభా, అలాగే అత్యధిక ఓటింగ్ కలిగిన చేనేతల నియోజకవర్గమైన చీరాలలో చేనేతలపై దాడులు పెరుగుతూ ఉన్నాయి. చేనేతల భూములు కబ్జా అవుతా ఉన్నాయి. చేనేతల దేవాలయాలకు సంబంధించిన భూములు కబ్జా అవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం విచారణ చేసి ఎవరైతే ఈ కబ్జాలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ, మాచర్ల మోహన్ రావు గారిపై దాడిని ఖండిస్తూ ప్రభుత్వం వెంటనే దీనిలో జోక్యం చేసుకోవాలి. స్థానిక రాజకీయ కబ్జాదారుల నుంచి అక్కడ ఉన్న చేనేతలను కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.